20,000 కావాలి. నేనేమైనా అప్పిస్తానని బోర్డు పెట్టుకున్నానా? చూడు, నువ్వు అప్పిస్తే నేను వడ్డీ ఇస్తాను. చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వెవరో నాకు తెలీదు. అండ్ మోర్ ఓవర్ నేను అప్పులు ఇవ్వను. నాకు చాలా అవసరం ఉంది. నువ్వు కొంచెం జాలిపడి 20,000 ఇవ్వా. హలో, నువ్వెవరో కూడా నాకు తెలీదు. నువ్వు ఎవరో అనుకుని నా దగ్గరికి వచ్చినట్టున్నావు. అమ్మాయిల దగ్గర డబ్బులుంటాయి, అబ్బాయిల దగ్గర కష్టాలుంటాయి. మీరే నన్ను ఆదుకోవాలి ప్లీజ్. నా దగ్గర డబ్బులున్నాయని నీకెవరు చెప్పారు? అదేదో నీ డబ్బులు నా దగ్గర దాచినట్టు మాట్లాడుతున్నా. అండ్ నా దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ ఉన్నా నేను అప్పులు ఇవ్వను. అబద్ధాలన్నీ అప్పులు తప్పులు చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి, నా దగ్గర కాదు. నిజంగా చాలా కష్టంగా ఉన్నా కాబట్టి అబద్ధాల అవసరాలు వస్తాయి. 20,000 ఇవ్వండి, నా కష్టాలు తెచ్చేసుకుంటాను. నా దగ్గర డబ్బులు లేవు. అండ్ ముక్కు మొహం తెలియని వాడికి నేను డబ్బులు ఇవ్వను. మరి ముక్కు ముఖం తెలియని వాళ్ళు ప్రేమిస్తారా ఏంటి? ఎలానో అప్పు ఇవ్వట్లేదు, కనీసం లవ్వేనివ్వండి. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థమైంది, ఎలానో డబ్బులు దాచేస్తారు, కనీసం ఫీలింగ్స్ దాచకండి. ఏయ్ 1 మినిట్, మీ దగ్గర ఫీలింగ్స్ ఉన్నాయి, నా దగ్గర ఫీలింగ్స్ ఉన్నాయి. ఇద్దరు ఫీలింగ్స్ ని ఒకటి చేస్తే లవ్ క్రియేట్ అవుతుంది. ఎలా అవుతుందిరా? ఎలా అవుతుంది? ఇప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బులు నాకు ఇచ్చారనుకోండి, అప్పు అవుతుంది. అలాగే మీరిచ్చిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేసారనుకోండి, అది వడ్డీ అవుతుంది. ఇన్ ద సేమ్ వై నా దగ్గరున్న ఫీలింగ్స్ని మీకిస్తే లవ్ అవుతుంది కదా. చూడండి, మీ దగ్గర ఉన్న డబ్బులు దాచినట్టు ఫీలింగ్స్ని దాచకండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలుతాయి. అవసరానికి ఆప్యాయతలు, సాయానికి అప్పులు ఇవ్వచ్చు. నాకు చాలా కోపం వస్తుంది. ఇబ్బంది పెడుతున్నానా? తప్పు 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 తప్పు, అసలు నాకు బుద్ధే లేదు. నాకు డబ్బులు పడాల్సిందే. లేకపోతే నేను ఇల్లు వచ్చాడు ఏంటి? ఈ విషయం ఎలా ఎవరు తెలిస్తే ఎంత ఫీల్ అవుతుంది. వాట్? నీకు లవర్ కూడా ఉందా? చాలా బాగుంటది. మరి లవర్ని పెట్టుకుని ఏంట్రా నాతో లవ్ అంటున్నావు? ఏదో ట్రై చేసాం, వర్కౌట్ అవ్వట్లా. కానీ నా లవర్ మాత్రం చాలా బాగుంటది. అబ్బో, ఎవరో నీ లవర్? నువ్వే కదా. ఏంటి తెలీదా నీకు? నువ్వే నా లవర్ ఫీల్ అవుతున్నా ఇప్పటిదాకా. ఏదో చేసి పాడేయాలని ఆలోచిస్తుంటే. ఎవరు నువ్వు అసలు? పోనీలే అనుకుంటే నీ ఇష్టానికి మాట్లాడుతున్నా. అది చూపేంట్రా, అసలు చూపా ఫస్ట్. అసలు నీకేం కావాలరా? అప్పు కావాలి. ఇందాక లవ్వన్నావు, డబ్బులు లేవన్నాగా. తప్పు చేస్తున్నా? తప్పట్లేదు, చాలా నచ్చేసావు. నేను నచ్చానా? నచ్చలేదు. నచ్చలేదా? నువ్వు డబ్బులు ఇవ్వడం నచ్చలేదు. నేనెందుకు ఇస్తానురా? నచ్చింది. ఏం నచ్చింది? నేను లవ్ చేయడం బాగా నచ్చింది. ఏహే ఆపు ఆపు ఆపు. చూడు, నువ్వు ఇలాగే మాట్లాడితే చంపేస్తాను. అసలు ఏంటో నీ గోలా? అసలు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు చెప్పు. వాట్? నేనా? నువ్వే 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 నువ్వే. ఆ మెసేజెస్ ఏంటి, కాల్స్ ఏంటి, టైంపాస్ అనుకుంటున్నావా? నా సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోకుండా ఏవేవో చేస్తున్నావు. ఇప్పుడు ఇలా చేస్తుంటే టార్చర్గా ఉంది కదా నీకు. నువ్వు చేసింది కూడా నాకు అంతే టార్చర్గా ఉంది. నందు? నందునే. చూడు, నాతో ఇవన్నీ వర్కౌట్ అవ్వవు, నన్ను వదిలే. నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకో. నేను చాలా అంటే చాలా బాగా చూసుకుంటాను. నువ్వు ఇలానే వెంట పడితే నేను సూసైడ్ చేసుకుంటాను.
అరే ఆగు, అరే ఆగమంటుంటే ఆగు, అరే ఆగు 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 ఆగు, ఆగమంటుంటే ఆగు. ఏంటి? నువ్వు ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే నేనే చంపేస్తా. చూడు, చావుని పిలవకూడదు, బతుకుని ఆపకూడదు. నచ్చావు, ఇష్టపడ్డాను. ఇష్టపడేలా చేసుకోవడానికి కొంచెం కష్టపెట్టానంతే. దానికని ఆలోచనలు మారిపోతాయా? ఫీలింగ్స్ అబ్బా, ఫీల్ అవుతాయి. ఇందాక నువ్వేగా చెప్పావు ఫీలింగ్స్ ఫీల్ అవుతాయని. గాలికొచ్చే దుమ్ముని మనసులో వచ్చే ఫీలింగ్స్ని వదిలేయాలి. అర్థమైందా? నాకు అర్థమైందో లేదో వదిలే. నువ్వు మాత్రం ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడుకు. మరి చెప్తుంటే వినట్లే కదా నువ్వు. అవును, ఒప్పించడానికి ట్రై చేస్తున్నా కదా. అరే నాకు ఇష్టం లేదబ్బా. సరే, ఇష్టపడకు, పెళ్లి చేసుకో. నువ్వు మాట్లాడే మాటలు ఎంత బరువుగా ఉన్నాయో తెలుసా? చాలా బాధ కలిగిస్తున్నాయి. చూడు, అవసరం లేని కష్టం, ఇష్టం లేని పెళ్ళి వద్దు. ఆయన ఇష్టం లేకుండా పెళ్ళి ఎవరు చేసుకుంటారు? ఇప్పుడు ఎంతమంది ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. అలానే నువ్వు కూడా ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకో. అసలు ఎవరు నువ్వు? బిందు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తర్వాత నువ్వు నన్ను చాలా బాగా చూసుకో. వద్దు బిందు, నా మాట విను నందు. తెలియట్లేదు బిందు నా బాధ నీకు. నీకే అర్థం కావట్లేదు నందు నా మాట. అనువంత ప్రేమ కూడా లేదు బిందు. కలిస్తే అనుబంధం మొదలవుతుంది కదా నందు. ఎందుకు? నందు, నన్ను చూస్తుంటే నీకేం కనిపించట్లేదా? నాకేం కనిపిస్తుంది? నువ్వు చూసే ఈ కళ్ళు నావి కావు, మీ అమ్మవి. యాక్సిడెంట్లో నా చూపు పోవడం అనర్థం. అదే టైంలో మీ అమ్మ చూపు నాకు దొరకడం నా అదృష్టం. మీ అమ్మగారు ఆర్గాన్స్ డొనేట్ చేయకపోయి ఉంటే ఈరోజు నేను ఇలా ఉండేదాన్ని కాదు. చదువుని చూపుని కొంతమంది మాత్రమే ఇస్తారు. మీ అమ్మగారు నాకు చూపునిచ్చారు. థ్యాంక్స్ చెప్తామని మీ ఇంటికి వస్తే అక్కడెవరూ లేరు. అప్పుడే తెలిసింది నీకు కూడా ఎవరూ లేరని. నేను ఫోన్స్ చేసి, కాల్స్ చేసి, మెసేజెస్ చేసింది నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు, మీ అమ్మ కళ్ళు నీకు చూపించడానికి, మీ అమ్మలాగా నిన్ను చూడ్డానికి. సారీ. పర్వాలేదు. నా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు కదా. కానీ మా అమ్మ కళ్ళు నాకు చూపించాలనుకున్నందుకు చాలా థ్యాంక్స్. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నేను నిన్ను వదులుకోలేను. సాయం చేసే అవసరం తీర్చుకోకూడదు. వెలుగు చూపించిన వాళ్ళని చీకట్లో వదిలేయకూడదు. నాకు జాలొద్దు. నాది జాలి కాదు, ప్రేమ. మీ అమ్మ నాకు అర్థమైంది. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకుంటే నీ జీవితం ఏంటో నీకు అర్థమవుతుంది. మోసే కన్నీళ్ళ బరువు ఓదార్చే వాళ్ళకి తెలుస్తుంది.
ఇష్టమైన వాళ్ళని కోల్పోవడం కష్టమే, కానీ ఇష్టపడుతున్న వాళ్ళని వదులుకోవడం అంతకన్నా పెద్ద కష్టం. అమ్మ లేదన్న ఫీలింగ్ నన్ను చాలా బాధ పెడుతుంది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అమ్మ లేదని అనుక్షణం గుర్తొస్తుంది. తట్టుకోవడం నా వల్ల కాదు.